శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాజ్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వరకు మీకు రియల్ గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? ఐ మీన్ అందరు స్టార్స్ కు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అడగండి రామ్ గారిని. సార్ ఆయన నేను అడగకూడదు. ఒకసారి సార్ని ఉపేంద్ర సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన భలే ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారు. అది చెప్పండి సార్. అది చాలా ఉంటుంది. కోసుకునేది, టాటూ వేసుకునేది, ఇదన్నీ ఇది. ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలింని, ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారంట. ఒకరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దరా అంటే ఇంకొకరు చూడాలి నీ ఫిలింని తీసుకుని వెళ్ళాడు. ఫిలిం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంట, ఈతనికి అర్థమైంది. తర్వాత నేను ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట. తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ 10 years. ఫిలిం చూసి తర్వాత 10 years తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు. సార్ నేను ఎప్పుడో ఎన్నిసారి మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు. ఈ ఫిలిం బుక్ని ఉప్పిగింత రుచి ఇలా అని ఒక ఫిలిం బుక్ రాసుకొని వచ్చి, లేదు కన్నడలో వచ్చి ఇచ్చి, సార్ నా దగ్గర ఇప్పుడు 250 people వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక పెద్ద ఇది చేస్తున్నాను, ఇది నేను గొప్పగా చెప్పాలా అని వచ్చి ఇచ్చి, అది నాకు రియల్గా ఒక ఫిలిం చేస్తేనే కూడా అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇది అనిపించింది. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? మీరు ఎవరు అంటే మీకు ఎవరైనా ఇష్టమా? డెఫినెట్గా రాజ్ కుమార్ సార్ నుంచి అన్నావరు అని చెప్తాం మనము. అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోటీ లాగా నేను. రజనీకాంత్ సార్. అవునవునవును. సో యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్, రాజ్ కుమార్ సార్, ఎన్టీఆర్ సార్, చాలా మంది. నేను ఫిలిం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను. అదేమంటే ఒక ఫిలిం చూసి ఫిలిం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్, మనం స్టార్. ఆ ఒక 10 minutes మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం, అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం. ఆ ఇన్స్పైర్ చేసింది కదా, అది మ్యాజిక్ ఆఫ్ సినిమా. ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్, మనం జీవితం స్టార్ట్ చేసేయడం మన కోసం ఫిలిం స్టార్ట్ చేస్తాం, చేయాలా, హిట్ అవ్వాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేంట్రా, ఇంకేమారా ఆడియన్స్ గేమరా చెప్పాలి. దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను. ఒక ఫంక్షన్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను. నాకు ఇదన్నీ తెలీదు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ క్రేజ్ అని. అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది, నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు, అక్కడెక్కడో ఇలా చూస్తారు, ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు, ఏంటి ఉంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో ఒక చెప్పాను, ఇప్పుడు ఆ గుర్తొస్తూ ఉంది. మనం ఫిలిం చేసేది, లెట్ మీ వెరీ ప్రాక్టికల్గా, మనం ఫిలిం చేసి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఇదన్నీ ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, ఇదన్నీ ఆడియన్స్కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. ఇది కమర్షియల్ అయిపోయింది. అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫినిష్. బట్ ఇది అయిన తర్వాత ఎప్పుడో లవ్ చేస్తారు కదా. మదర్ తన సన్నని లవ్ చేస్తుంది, తనలో అని ఇంకొక బిడ్డని అంత లవ్ చేయరు ఒక తల్లి. బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు. 15 years ఒక ఫిలిం చూసుకొని ఒక 20 years అయిన తర్వాత అది ఏంటో అర్థం కాదు, అది ఆ మ్యాజికే అర్థం కాదు. అది ఎందుకు అంత లవ్ చేస్తారు, ఎందుకు అంత ఇది చేస్తారని, దట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది. సో నౌ అవర్ డ్యూటీ ఈస్ టు డూ ఫిలిం ఫర్ దెమ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్, ఏమో చెప్పాలని. అది నాకు ఈ ఫిలింలో రప్పని కొట్టింది, కరెక్ట్గా ఇది కదా ఫిలిం చేయాలి అని.